ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డయానా ఎంహెచ్టి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మరొక వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజుటి వ్లాగ్లో సింపుల్గా బీరకాయ కర్రీ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. ఈజీ మెథడ్లో, అసలు చేసినట్టే అనిపించదు అనమాట. చాలా సింపుల్ వేలో అయిపోతుంది. చాలా ఈజీ అండి. అండ్ అలాగే ఈ వీడియోలో మా పెద్ద పాపది కరాటీ బెల్ట్ టెస్ట్ అనేది ఉందన్నమాట. అది కూడా మీతో షేర్ చేసుకోవాలని నేను ఆ క్లిప్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో వచ్చేసి తను అసలు బెల్ట్ గెలుచుకుందా లేదా, గెలుచుకుంటే ఏ బెల్ట్ గెలుచుకుంది అనేది కూడా మీరు చూస్తారనమాట. ఆల్రెడీ నేను రైస్ అనేది నానబెట్టేసాను అనమాట. ఇక్కడ కర్రీ చేస్తూనే ఇటు సైడ్ రైస్ పెట్టేసాను కుక్కర్లో. చూసారు కదా, టమాటాలు అయితే మెత్తగా మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకొని ఒక 5 minutes అలా ఉంచుకోవాలి. ఈలోపు అవి బాగా మగ్గిపోతాయి. ఈరోజు హైబిస్కస్ చెట్టు పువ్వు అయితే పూసిందనమాట. అదే చూపిస్తున్నాను వీడియోలో. చూసారు కదా, బీరకాయ అనేది ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా అల్లం పేస్ట్, అలాగే కారము, కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట గ్రేవీ కోసము. అలాగే ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోయింది. కొద్దిగా సంగటి అనేది చేస్తున్నానండి, రాగి పిండి సంగటి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అందుకే చేస్తున్నాను. మా బాబు అయితే చాలా ఇష్టం వాడికి సంగటి.
రాగిపిండి సంగటి కూడా ప్రిపేర్ అయిపోయింది, చూసారు కదా. చాలా బలం అండి, మంచి స్ట్రెంగ్త్ కూడా పిల్లలకి రాగిపిండి సంగటి తింటే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆ పెద్ద పాపది బెల్ట్ టెస్ట్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే తను గ్రీన్ సీనియర్ అండి. ఇప్పుడు ఈ టెస్ట్ అయిపోయిందంటే తను బ్లూ బెల్ట్ గెలుచుకుంటుంది అనమాట. ఆల్రెడీ తీసేసుకుంది బెల్ట్ కూడా, చాలా హ్యాపీ అనమాట.